అందరికీ నమస్కారం. ద హిందూ గ్రూప్ వారు ఆర్గనైజ్ చేస్తున్న అవర్ స్టేట్ అవర్ టేస్ట్ అనే కుకరీ కాంటెస్ట్ క్లోజ్ టు అబౌట్ 6 సెంటర్స్లో మనం ఆంధ్రాలో చేస్తున్నాం. తెలంగాణ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఈ ప్రిలిమినరీ రౌండ్లో ఇది కుకరీ కాంటెస్ట్ అనేది 3rd సీజన్ మనం ఆంధ్రాలో కండక్ట్ చేస్తున్నాం. ఇది యాక్చువల్లీ 4th సెంటర్. ఇప్పుడు నెక్స్ట్ రేపు విజయవాడలో కూడా జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వీక్ 6th నెల్లూరులో జరుగుతుంది, 7th తిరుపతిలో జరుగుతుంది. ఇవన్నీ ప్రిలిమినరీ రౌండ్స్ అయిపోయినాక ఫైనల్స్ విజయవాడలో జూలై 27న లైవ్ కుకింగ్ జరుగుతుంది. ఇందులో చాలామంది ఫీమేల్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఫ్రమ్ 18 years ఏజ్ టు ప్లస్ 70+ వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. చాలా ఉత్సాహంతో పార్టిసిపేట్ చేస్తున్నారు. నా పేరు రవికుమార్, ద హిందూ గ్రూప్. నేను గ్రంథి ధనలక్ష్మి, శ్రీ అన్నపూర్ణ అన్న సంతర్పణ సేవా సమితి ఫౌండర్ చైర్మన్ని. అలాగే వివిధ ఆర్గనైజేషన్లో మెయిన్ పొజిషన్లో ఉన్నాను. అలాగే ఇట్లాంటి సోషల్ సర్వీస్ ప్రోగ్రామ్స్ నేను చాలా చేస్తూ ఉంటాను. ఇది 3వ సంవత్సరం అండి మన గుంటూరులో హిందూ పేపర్ వాళ్ళు కండక్ట్ చేసేది. అవర్ స్టేట్ అవర్ టేస్ట్ అనే ప్రోగ్రామ్ ఈరోజు మన మహిళలు, గుంటూరు మహిళలు సత్తా చాటారండి. చాలా చాలా మంచి మంచి వంటలు చేసుకొని వచ్చి, రుచికరంగా చేసుకొని వచ్చి చాలా బాగా పార్టిసిపేషన్ చేశారండి. అందరికీ కూడా మా ధన్యవాదములు ముందు. అలాగే మునుముందు జరిగే వాటిల్లో కూడా పార్టిసిపేషన్ చేయాలని, మరి ఈ సంవత్సరం మా గుంటూరు వాళ్ళకే ఫస్ట్ ప్రైజ్ రావాలని కోరుకుంటున్నాను. గుంటూరు ముచ్చి ఘాటు చూపించి మరి మన మహిళలు ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన హిందూ పేపర్ వాళ్ళకి ముందుగా మా ధన్యవాదములు. థ్యాంక్ యూ అండి. ఇది సెకండ్ టైం అండి నేను పార్టిసిపేట్ చేయడంలో. నేను బియ్యపిండి తపాలా చెక్కలు చేశాను. చాలా బాగున్నాయని చెప్పారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ధనలక్ష్మి గారికి, హిందూ పేపర్ వాళ్ళకి చాలా ధన్యవాదాలు. నేను రాగిపిండి హల్వా చేశానండి. చాలా బాగుందన్నారు. ఇది ఇప్పుడే నేను ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేయడం. ఈసారి పెడితే మళ్ళీ పార్టిసిపేట్ చేయాలి. ఇప్పుడు హెల్దీ అంటున్నారు కదా, మిలెట్స్, దాంట్లో రాగి పిండి అనేది చాలా ఫేమస్ కదా, అందుకని రాగిపిండి హల్వా చేశాను. ఐరన్ ఇంకా చాలా ఉన్నాయి. పన్నీర్ బటర్ మసాలా చేశాను. అసలు ఇలా ఆపర్చునిటీస్ ఇవ్వడం నిజంగా లేడీస్కి చాలా గ్రేట్. వాళ్ళకి కొత్త ఉత్తేజం ఉంటుందన్నమాట. ఇలా చేయిస్తూ ఉంటే ఏంటంటే వాళ్ళకు కూడా కొత్త కొత్త వెరైటీలు చేయాలని, ఇలా వచ్చి అందరి దగ్గర టేస్ట్ చూస్తుంటే ఈ కొత్త వెరైటీలు కూడా తెలుస్తుంది అనమాట. ఇలా పిల్లలకి పెట్టడానికి కానీ స్నాక్స్కి కానీ చాలా బాగుంది అనిపించింది. చాలా మంది కూడా బయట జంక్ ఫుడ్స్ తిని హెల్త్ పాడు చేసుకుంటారు. అది మీరు చేసిన ఐటమ్స్ ఎలా ఉన్నాయి అంటే ఏ విధానంలో చేశారు? ఇంట్లో చేస్తే ఏంటంటే హెల్తీగా అన్నీ క్లీన్ అండ్ గ్రీన్గా ఉంటాయి. హెల్దీ మసాలాలు కానీ ఎక్కువ వేయకుండా ఫ్రెష్ వెజిటేబుల్స్తో చేస్తాం. బయట అంటే ఎలా పడితే అలా చేస్తుంటారు కదండి. పిల్లలకి హెల్దీగా అంటే మాత్రం ఇంట్లో చేసినవే మంచిదనమాట. రాగులు అంటే, జొన్నలు అంటే, అరికలు, వీటన్నిటితో కూడా రకరకాల ఐటమ్స్ చేసుకోవచ్చు. ఇవాళ చాలా ఐటమ్స్ ఉన్నాయి. కొంచెం ఓపిక చేసుకొని చేస్తే పిల్లలకి హెల్దీగా ఉంటుంది. మేము చేస్తామండి. సున్నుండలు చేస్తాము, అవిసి గింజల లడ్లు చేస్తాము, నువ్వుల లడ్లు చేస్తాము, మామూలుగా అరికలు, వాటితో దోశలు, జొన్నలు, సాములు. జొన్నలు ఒకటి పరిచయం ఉంది కానీ అరికలు, సాములు అనేవి మాకు తెలియవండి అసలు. ఈ మధ్యకాలంలో తెలిస్తే తీసుకొచ్చుకొని మేము కూడా వాటితో కిచడీలు అంటే, దోశలు అంటే అట్లాంటివి చేస్తున్నాము. అయితే మాత్రం కొంచెం హెల్దీగా ఆలోచించే వాళ్ళకి మాత్రం చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర ఉన్న వాటి తపాలా చెక్కలు అని చెప్పేసి, రాగి ఇడ్లీ, జొన్న ఇడ్లీ, జొన్న ఉప్మా, చాలా ఐటమ్స్ ఉన్నాయండి. చేసుకోవాలంటే హెల్దీగా చేసుకోవాలంటే మాత్రం చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి. మన ఓపిక కొంచెం టైం తీసుకుంటే అన్నీ చేసుకోగలుగుతాం ఇంట్లో. అట్లాంటి ప్రోగ్రాంలో కనుక పార్టిసిపేషన్ చేసి, ఇలాంటి ప్రోగ్రాంలో మనం ఒక చోట కండక్ట్ చేసినప్పుడు పార్టిసిపేషన్ చేస్తే కొత్త స్నేహితులు ఏర్పడతారు. కొత్త వంటలు రుచి చూడడం అవుతుంది. మనం మళ్ళీ వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు కండక్ట్ చేసే ప్లేసులకి మనం వెళ్ళే అవకాశం కూడా వస్తుంది ఆ కొత్త స్నేహితుల వల్ల. కాబట్టి ఇట్లాంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. జై వాసవి అండి. నా పేరు రాచమడుగు పద్మజ. ఈరోజు హిందూ పేపర్ వాళ్ళు ఈ గ్రంథి ధనలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఇలా జరగడం చాలా సంతోషంగా ఉందండి. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా వీళ్ళు కండక్ట్ చేయాలని చెప్పేసి ఆశిస్తున్నాము. కేవలం ఆడవాళ్ళు వంటింటికే పరిమితం కాకుండా ఇలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటే అందరూ ఒక వేదికని తీసుకొని అందరూ ఒక చోట ఫ్రెండ్స్గా గ్యాదర్ అవుతామండి. నేను కొర్రల అంబలి చేశానండి. ఇది
షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదండి. తర్వాత వెయిట్ లాస్ అవుతారు, రక్తహీనత అలాంటివి కూడా కంట్రోల్ అవుతాయి. ఇప్పుడు చాలా మందికి అండి హెల్త్ మీద అవేర్నెస్ వచ్చిందండి. ఒకప్పుడు జంక్ ఫుడ్ అలాంటివి పిజ్జాలు బర్గర్లు ఇలాంటివి తింటున్నారండి. ఇప్పుడు ఒక్కో డాక్టర్స్ ఒపీనియన్ కానీ జనాల్లో అవేర్నెస్ రావటం వల్ల కానీ అందరూ కొర్రలు సామలు అరికలు ఇలాంటివన్నీ వాడుతూ ఉన్నారండి. ఇలా కండక్ట్ చేయడం ప్రోగ్రామ్ చాలా చాలా బాగుందండి. అందరినీ ఇన్వైట్ చేయటము, అందరూ వచ్చి కలిసి రకరకాల ఫుడ్లు చూడటము, ఆ రుచి చూసి కొత్తవి తెలియని వంటకాలు కూడా తెలుసుకొని చేసుకోవాలని బాగా ఇంట్రెస్ట్గా ఉంది. ఆరోగ్య విషయంగా కూడా ఎంతో బాగున్నాయి ఈ వంటలు, చాలా హ్యాపీగా ఉందండి. గోధుమ పిండి హల్వా చేశానండి నేను, బాగుందన్నారు అందరూ, చాలా హ్యాపీగా ఉందండి. జైవాస స్టార్ట్. అందరికీ నమస్కారం. ద హిందూ గ్రూప్ వారు ఆర్గనైజ్ చేస్తున్న అవర్ స్టేట్ అవర్ టేస్ట్ అనే కుకరీ కాంటెస్ట్ క్లోజ్ టు అబౌట్ 6 సెంటర్స్లో మనం ఆంధ్రాలో చేస్తున్నాం. తెలంగాణ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఈ ప్రిలిమినరీ రౌండ్లో ఇది కుకరీ కాంటెస్ట్ అనేది 3rd సీజన్ మనం ఆంధ్రాలో కండక్ట్ చేస్తున్నాం. ఇది యాక్చువల్లీ 4th సెంటర్. ఇప్పుడు నెక్స్ట్ రేపు విజయవాడలో కూడా జరుగుతుంది, అండ్ నెక్స్ట్ వీక్ 6th నెల్లూరులో జరుగుతుంది, 7th తిరుపతిలో జరుగుతుంది. ఇవన్నీ ప్రిలిమినరీ రౌండ్స్ అయిపోయినాక ఫైనల్స్ విజయవాడలో జూలై 27న లైవ్ కుకింగ్ జరుగుతుంది. ఇందులో చాలామంది ఫీమేల్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు.
ఫ్రమ్ 18 years ఏజ్ టు ప్లస్ 70+ వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. చాలా ఉత్సాహంతో పార్టిసిపేట్ చేస్తున్నారు. నా పేరు రవికుమార్, ద హిందూ గ్రూప్. జై వాసవి, అందరికీ నమస్తే. నేను గ్రంథి ధనలక్ష్మి, శ్రీ అన్నపూర్ణ అన్న సంతర్పణ సేవా సమితి ఫౌండర్ చైర్మన్ని, అలాగే వివిధ ఆర్గనైజేషన్లో మెయిన్ పొజిషన్లో ఉన్నాను. అలాగే ఇట్లాంటి సోషల్ సర్వీస్ ప్రోగ్రామ్స్ నేను చాలా చేస్తూ ఉంటాను. ఇది 3వ సంవత్సరం అండి మన గుంటూరులో హిందూ పేపర్ వాళ్ళు కండక్ట్ చేసేది. అవర్ స్టేట్ అవర్ టేస్ట్ అనే ప్రోగ్రామ్ ఈరోజు మన మహిళలు, గుంటూరు మహిళలు సత్తా చాటారండి. చాలా చాలా మంచి మంచి వంటలు చేసుకొని వచ్చి, రుచికరంగా చేసుకొని వచ్చి చాలా బాగా పార్టిసిపేషన్ చేశారండి. అందరికీ కూడా మా ధన్యవాదములు ముందు. అలాగే మునుముందు జరిగే వాటిల్లో కూడా పార్టిసిపేషన్ చేయాలని, మరి ఈ సంవత్సరం మా గుంటూరు వాళ్ళకే ఫస్ట్ ప్రైజ్ రావాలని కోరుకుంటున్నాను. గుంటూరు ముచ్చి ఘాటు చూపించి మరి మన మహిళలు ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన హిందూ పేపర్ వాళ్ళకి ముందుగా మా ధన్యవాదములు. థ్యాంక్ యూ అండి. ఇది సెకండ్ టైం అండి నేను పార్టిసిపేట్ చేయడంలో. నేను బియ్యపిండి తపాల చెక్కలు చేశాను. చాలా బాగున్నాయని చెప్పారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ధనలక్ష్మి గారికి, హిందూ పేపర్ వాళ్ళకి చాలా ధన్యవాదాలు. మీరేం చేశారు? నేను రాగిపిండి హల్వా చేశానండి. చాలా బాగుందన్నారు. ఇది ఇప్పుడే నేను ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేయడం. ఈసారి పెడితే మళ్ళీ పార్టిసిపేట్ చేయాలి. జనరేషన్కి అసలు రాగులు రాగిపిండి అంటే తెలుసా? మీరు ఎలా చేయాలనిపించింది? ఇప్పుడు హెల్దీ అంటున్నారు కదా, మిలెట్స్, దాంట్లో రాగి పిండి అనేది చాలా ఫేమస్ కదా, అందుకని రాగిపిండి హల్వా చేశాను. రాగిపిండి ఎలాంటి మీరు చేస్తారు మీకేం తెలుసా? ఐరన్ ఇంకా చాలా ఉన్నాయి. మీరు ముందుకు రండి. పన్నీర్ బటర్ మసాలా చేశాను. అసలు ఇలా ఆపర్చునిటీస్ ఇవ్వడం నిజంగా లేడీస్కి చాలా గ్రేట్. వాళ్ళకి కొత్త ఉత్తేజం ఉంటుందన్నమాట. ఇలా చేయిస్తూ ఉంటే ఏంటంటే వాళ్ళకి కూడా కొత్త వెరైటీలు చేయాలని, ఇలా వచ్చి అందరి దగ్గర టేస్ట్ చూస్తుంటే ఈ కొత్త వెరైటీలు కూడా తెలుస్తుంది అనమాట. ఇలా పిల్లలకి పెట్టడానికి కానీ స్నాక్స్కి కానీ చాలా బాగుంది అనిపించింది. చాలా మంది కూడా బయట జంక్ ఫుడ్స్ తిని హెల్త్ పాడు చేసుకుంటారు. అది మీరు చేసిన ఐటమ్స్ ఎలా ఉన్నాయి? అంటే ఏ విధానం ఇంట్లో చేస్తే ఏంటంటే హెల్తీగా అన్నీ క్లీన్ అండ్ గ్రీన్గా ఉంటాయి. హెల్తీ మసాలాలు కానీ ఎక్కువ వేయకుండా ఫ్రెష్ వెజిటేబుల్స్తో చేస్తాం. బయట అంటే ఎలా పడితే అలా చేస్తుంటారు కదండి. పిల్లలకి హెల్తీగా అంటే మాత్రం ఇంట్లో చేసినవే మంచిదనమాట. రాగులు అంటే, జొన్నలు అంటే, అరికలు, వీటన్నిటితో కూడా రకరకాల ఐటమ్స్ చేసుకోవచ్చు. ఇవాళ చాలా ఐటమ్స్ ఉన్నాయి. కొంచెం ఓపిక చేసుకొని చేస్తే పిల్లలకి హెల్తీగా ఉంటుంది. చేస్తామండి. సున్నుండలు చేస్తాము, అవిసి గింజల లడ్లు చేస్తాము, నువ్వుల లడ్లు చేస్తాము, మామూలుగా అరికలు, వాటితో దోశలు, జొన్నలు, సాములు. జొన్నలు ఒకటి పరిచయం ఉంది కానీ అరికలు, సాములు అనేవి మాకు తెలియవండి అసలు. ఈ మధ్య కాలంలో తెలిస్తే తీసుకొచ్చుకొని మేము కూడా వాటితో కిచడీలు అంటే, దోశలు అంటే అట్లాంటివి చేస్తున్నాము. అయితే మాత్రం కొంచెం హెల్తీగా ఆలోచించే వాళ్ళకి మాత్రం చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర ఉన్న వాడు తపాల చెక్కలు అని చెప్పేసి, రాగి ఇడ్లీ, జొన్న ఇడ్లీ, జొన్న ఉప్మా, చాలా ఐటమ్స్ ఉన్నాయండి. చేసుకోవాలంటే హెల్తీగా చేసుకోవాలంటే మాత్రం చాలా ఐటమ్స్ ఉన్నాయి. మన ఓపిక కొంచెం టైం తీసుకుంటే అన్నీ చేసుకోగలుగుతాం ఇంట్లో. అట్లాంటి ప్రోగ్రాంలో కనుక పార్టిసిపేషన్ చేస్తే, ఇలాంటి ప్రోగ్రాంలో మనం ఒక చోట కండక్ట్ చేసినప్పుడు పార్టిసిపేషన్ చేస్తే కొత్త స్నేహితులు ఏర్పడతారు. కొత్త వంటలు రుచి చూడడం అవుతుంది. మనం మళ్ళీ వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు కండక్ట్ చేసే ప్లేసులకి మనం వెళ్ళే అవకాశం కూడా వస్తుంది ఆ కొత్త స్నేహితుల వల్ల. కాబట్టి ఇట్లాంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. జై వాసవి అండి. నా పేరు రాచమడుగు పద్మజ. ఈరోజు హిందూ పేపర్ వాళ్ళు ఈ గ్రంథి ధనలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఇలా జరగడం చాలా సంతోషంగా ఉందండి. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా వీళ్ళు కండక్ట్ చేయాలని చెప్పేసి ఆశిస్తున్నాము. కేవలం ఆడవాళ్ళు వంటింటికే పరిమితం కాకుండా ఇలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటే అందరూ ఒక వేదికని తీసుకొని అందరూ ఒక చోట ఫ్రెండ్స్గా గ్యాదర్ అవుతామండి. నేను కొర్రల అంబలి చేశానండి. ఇది షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదండి. తర్వాత వెయిట్ లాస్ అవుతారు, రక్తహీనత అలాంటివి కూడా కంట్రోల్ అవుతాయి. ఇప్పుడు చాలా మందికి అండి హెల్త్ మీద అవేర్నెస్ వచ్చిందండి. ఒకప్పుడు జంక్ ఫుడ్ అలాంటివి పిజ్జాలు, బర్గర్లు ఇలాంటివి తింటున్నారండి. ఇప్పుడు ఒక్కో డాక్టర్స్ ఒపీనియన్ కానీ జనాల్లో అవేర్నెస్ రావటం వల్ల కానీ అందరూ కొర్రలు, సామలు, అరికలు ఇలాంటివన్నీ వాడుతూ ఉన్నారండి. ఇలా కండక్ట్ చేయడం ప్రోగ్రామ్ చాలా బాగుందండి. అందరినీ ఇన్వైట్ చేయటము, అందరూ వచ్చి కలిసి రకరకాల ఫుడ్లు చూడటము,
ఆ రుచి చూసి కొత్తవి తెలియని వంటకాలు కూడా తెలుసుకొని చేసుకోవాలని బాగా ఇంట్రెస్ట్గా ఉంది. ఆరోగ్య విషయంగా కూడా ఎంతో బాగున్నాయి ఈ వంటలు. చాలా హ్యాపీగా ఉందండి. గోధుమ పిండి హల్వా చేశానండి నేను. బాగుందన్నారు అందరూ. చాలా హ్యాపీగా ఉందండి. జయవాసవి అండి. నేను ఈరోజు మొక్కజొన్న గారెలు చేశానండి. రాజుగారు టేస్ట్ చూసి చాలా బాగున్నాయి అన్నారు. ఈరోజు అందరూ కొర్రలు, సామలు, సజ్జలు, జొన్నలు అన్నీ వాడాలంటున్నారు కాబట్టి మేము కూడా అవే ఫాలో అవుతున్నాము. వెనకటి జనరేషన్ ఇప్పుడు ఎక్కువగా వాటితోటే ఇడ్లీ చేయటం కానీ అట్లు చేయటం కానీ అలానే చేస్తున్నామండి. మేము చాలామందికి 190 మందికి ఇప్పుడు రాగులు, సజ్జలు వాటి విలువ తెలుసుకొని అయ్యే వాడుతున్నారండి. ఇది నేను 2వ సంవత్సరం అండి పాల్గొనటం వంటల పోటీలో. నాకు చాలా బాగా నచ్చిందండి ఈ ప్రోగ్రాము. ఇప్పుడు చాలా మంది పిల్లలు బయటికి వెళ్ళి పిజ్జాలు, బర్గర్లు, ఐస్ క్రీమ్ తింటున్నారు కదా, దానివల్ల హెల్త్ ఎలా పాడవుతుంది? మీరు చేసిన వాటిలో ఉపయోగం? పిజ్జాలు, బర్గర్లు తినటం వల్ల హెల్త్ పాడవుతుంది. ఇంట్లో మేము చేసినవి తింటే పిల్లలు హెల్తీగా ఉంటారని చెప్పి ఇంట్లోనే చేస్తున్నామండి మేము ఇప్పుడు. ఒప్పుకుంటున్నారు, తింటున్నారు కూడా అండి. అమ్మ చేసిన వంట చాలా బాగుంటుంది, ఇంట్లోనే తిన్నాము, నెలకు ఒకసారి 2 సార్లు వెళ్దాం బయటకు అని చెప్పి పిల్లలే చెప్పుకుంటున్నారు. హలో, నా పేరు జ్యోతి. నేను కొర్రల పాయసం చేసుకొచ్చాను ఈరోజు. మేము డైలీగా వాడతామండి కొర్రలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. షుగరు, ఒబేసిటీ అన్నీ తగ్గుతాయి అన్నమాట. ముఖ్యంగా హిందూ పేపర్ వాళ్ళకి గ్రంథి ధనలక్ష్మి గారు కృతజ్ఞతలండి. హాయ్ అండి. ధనలక్ష్మి గారు ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం అందరికీ చాలా కన్నుల విందుగా ఉంది. అక్కకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. అసలు ముందు ఈ ప్రోగ్రాం అందరూ ఇక్కడ సమావేశం అయినందుకు చాలా ధన్యవాదాలు. పేపర్ వాళ్ళకు ధన్యవాదాలండి. నేను 6 కేజీ నెయ్యి, బాంబినో సేమియా పులిహోర చేశాను. అందులో క్యారెట్ తురుము, పచ్చి మామిడికాయ తురుము వేసి చేశాను. మాది తెనాలి. నా పేరు పుష్ప. లేడీస్కి ఎప్పుడు ఇంట్లో పనికే పరిమితం అయ్యే మా లేడీస్కి ఇలాంటి ప్రోగ్రాం పెట్టడం చాలా ఆనందంగా ఉంది. నేను ఈరోజు మునగాకు కారప్పొడి చేసి తీసుకొచ్చానండి. ఏదైనా పిల్లలకి మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేసామనుకో, మనం ఏది పెడితే అది తింటారు. ఇట్లాంటి ప్రోగ్రాంలు ఇంకా కండక్ట్ చేయాలని అనుకుంటున్నాను. అండి, మేము తెనాలి నుండి వచ్చాము. ఈ రాజుగారు రావడం వల్ల తెలుసుకొని వెనకటి వంటలు చేసుకుని వచ్చామండి. నా పేరు అనురాధ. నేను ఇవాళ డిష్ చేసింది ఏంటంటే కరాచీ హల్వాను చింతపండు కారపొడి చేశానండి. ఇప్పుడున్న జనరేషన్లో అందరూ ఫాస్ట్ ఫుడ్స్ తిని ప్రాబ్లమ్స్కి చాలా ఇబ్బంది పడుతున్నారు. హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతుంది. ఇలాంటి ఫుడ్స్ తినడం వల్ల, రాజుగారు ఇలా పెట్టడం వల్ల వెనకటి వంటలన్నీ మనకి తెలుస్తున్నాయి. దానివల్ల యూజ్ ఏంటని వాళ్ళు కూడా చక్కగా చెప్తున్నారు. చాలా ఆనందంగా ఉందండి. మా అమ్మగారు వచ్చేసి ఫ్రీడమ్ ఫైటర్ అండి. ఈ రాజుగారు వస్తున్నారని చెప్పి తెలుసుకొని, మా అమ్మగారు ఏజ్ వచ్చేసి 70 అండి. ఆమె తెలుసుకొని మాగే పికిల్ చేసుకొని వచ్చారండి. చాలా ఆనందం. థ్యాంక్ యూ. జయవాసవి అండి. నేను ఈరోజు మొక్కజొన్న గారెలు చేశానండి. రాజుగారు టేస్ట్ చూసి చాలా బాగున్నాయి అన్నారు. ఈరోజు అందరూ కొర్రలు, సామలు, సజ్జలు, జొన్నలు అన్నీ వాడాలంటున్నారు కాబట్టి మేము కూడా అవే ఫాలో అవుతున్నాము. వెనకటి జనరేషన్ ఇప్పుడు ఎక్కువగా వాటితోటే ఇడ్లీ చేయటం కానీ అట్లు చేయటం కానీ అలానే చేస్తున్నామండి. మేము చాలామందికి 190 మందికి ఇప్పుడు రాగులు, సజ్జలు వాటి విలువ తెలుసుకొని అయ్యే వాడుతున్నారండి. ఇది నేను 2వ సంవత్సరం అండి పాల్గొనటం వంటల పోటీలో. నాకు చాలా బాగా నచ్చిందండి ఈ ప్రోగ్రాము. ఇప్పుడు చాలా మంది పిల్లలు బయటికి వెళ్ళి పిజ్జాలు, బర్గర్లు, ఐస్ క్రీమ్ తింటున్నారు కదా, దానివల్ల హెల్త్ ఎలా పాడవుతుంది? మీరు చేసిన వాటిలో ఉపయోగం? పిజ్జాలు, బర్గర్లు తినటం వల్ల హెల్త్ పాడవుతుంది. ఇంట్లో మేము చేసినవి తింటే పిల్లలు హెల్తీగా ఉంటారని చెప్పి ఇంట్లోనే చేస్తున్నామండి మేము ఇప్పుడు. ఒప్పుకుంటున్నారు, తింటున్నారు కూడా అండి. అమ్మ చేసిన వంట చాలా బాగుంటుంది, ఇంట్లోనే తిన్నాము, నెలకు ఒకసారి 2 సార్లు వెళ్దాం బయటకు అని చెప్పి పిల్లలే. నా పేరు జ్యోతి. నేను కొర్రల పాయసం చేసుకొచ్చాను ఈరోజు. మేము డైలీగా వాడతామండి కొర్రలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. షుగరు, ఒబేసిటీ అన్నీ తగ్గుతాయి అన్నమాట. ముఖ్యంగా హిందూ పేపర్ వాళ్ళకి గ్రంథి ధనలక్ష్మి గారు కృతజ్ఞతలండి. హాయ్ అండి. ధనలక్ష్మి గారు ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం అందరికీ చాలా కన్నుల విందుగా ఉంది. అక్కకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. అసలు ముందు ఈ ప్రోగ్రాం అందరూ ఇక్కడ సమావేశం అయినందుకు పేపర్ వాళ్ళకు ధన్యవాదాలండి. నేను 6 కేజీ నెయ్యి, బాంబినో సేమియా పులిహోర చేశాను. అందులో క్యారెట్ తురుము, పచ్చి మామిడికాయ తురుము వేసి చేశాను. మాది తెనాలి. నా పేరు పుష్ప. లేడీస్కి ఎప్పుడు ఇంట్లో పనికే పరిమితం అయ్యే మా లేడీస్కి ఇలాంటి ప్రోగ్రాం పెట్టడం చాలా
ఆనందంగా ఉంది. నేను ఈరోజు మునగాకు కారప్పొడి చేసి తీసుకొచ్చానండి. ఏదైనా పిల్లలకి మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేసామనుకో మనం ఏది పెడితే అది తింటారు. ఇట్లాంటి ప్రోగ్రామ్ ఇంకా కండక్ట్ చేయాలని అనుకుంటున్నాను. అండి మేము తెనాలి నుండి వచ్చాము. ఈ రాజుగారు రావడం వల్ల తెలుసుకొని వెనకటి వంటలు చేసుకొని వచ్చామండి. నా పేరు అనురాధ. నేను ఇవాళ డిష్ చేసింది ఏంటంటే కరాచీ హల్వాను చింతపండు కారపొడి చేశానండి. ఇప్పుడున్న జనరేషన్లో అందరూ ఫాస్ట్ ఫుడ్స్ తిని ప్రాబ్లమ్స్కి చాలా ఇబ్బంది పడుతున్నారు. హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతుంది. ఇలాంటి ఫుడ్స్ తినడం వల్ల రాజుగారు ఇలా పెట్టడం వల్ల వెనకటి వంటలన్నీ మనకి తెలుస్తున్నాయి. దానివల్ల యూజ్ ఏంటని వాళ్ళు కూడా చక్కగా చెప్తున్నారు. చాలా ఆనందంగా ఉందండి. మా అమ్మగారు వచ్చేసి ఫ్రీడమ్ ఫైటర్ అండి. ఈ రాజుగారు వస్తున్నారని చెప్పి తెలుసుకొని, మా అమ్మగారు ఏజ్ వచ్చేసి 70 అండి. ఆమె తెలుసుకొని మాగే